హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ అండి. ఇది హెవీ చెస్ట్ 40 సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి. ఇప్పుడైతే ఈ వీడియోలో కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. నేనైతే పార్ట్ 1 పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఆ విధంగానే అప్లోడ్ అవుతున్నాయండి. మీరు కావాలనుకున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం మనము. ఇప్పుడు ఇది మీటరు లైనింగ్ అండి. మీటర్ లైనింగ్ కాకుండా కూడా ఇంకొక చిన్న పీస్ అయితే వేరే ఇచ్చారు కస్టమరు. ఇప్పుడైతే లైనింగ్ అయితే నా వైపు ఫోల్డింగ్ ఉంది, నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి. నేను లైను కింద అయితే క్రాస్ పీస్ ఉందని లైన్ డ్రా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ నడుము ఎంత అయితే ఉందో అంతే పట్టుకొని మార్కింగ్ పెట్టి 1 ఇంచు డాట్స్ కోసము 2 ఇంచులు ఖర్చు కోసం అయితే మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు నేను పెట్టింది హైట్ అండి. షోల్డర్ నుండి బ్యాక్ పార్ట్లో ఉన్న మెయిన్ డాట్ వరకు స్ట్రేట్గా పట్టుకొని బ్యాక్ హైట్ అయితే మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ పెట్టిన తర్వాత తినకి షోల్డర్స్ జారుతున్నాయని అన్నదండి. కొంచెం జారకుండా స్టిచ్చింగ్ చేయమని చెప్పింది కస్టమరు. అయితే నేను నెక్ విడుతూ తక్కువనే 2 ఇంచులు పెట్టానండి. 2 ఇంచుల కంటే ఒక పాయింట్ తక్కువనే తీసుకున్నాను. పెట్టుకొని నెక్ కోసం మార్కింగ్ పెట్టాను. షోల్డర్ ఏమో ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంతైతే ఉందో అంతే షోల్డర్ అయితే పెట్టుకున్నానండి. గల్ల వైపు చంక వైపు ఖర్చుతో కలిపి ఇక్కడ పావించి అక్కడ పావించి ఎక్స్ట్రా పెట్టుకొని షోల్డర్ మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చంక దింపు 6 ఇంచులు మార్కింగ్ పెట్టాను. 6 ఇంచులు మార్కింగ్ పెట్టి డబ్బా షేప్ డ్రా చేశాను. అందులో ఈ చంక దగ్గర కార్నర్ నుండి లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, పావు తక్కువ 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టి ఈ విధంగా చంక రౌండ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ చంక కొలుచుకుందాము. పైన ఖర్చు మందము వదిలిపెట్టి చంక రౌండ్ అనేది కొలుస్తున్నాను. సరిపోయిందండి ఇక్కడ వరకు. ఆ చంక మార్కింగ్ నుండి నడుము మార్కింగ్ వరకు లైన్ అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత ఇప్పుడు మనము నెక్ మార్కింగ్ పెట్టుకుందాము. నెక్ కూడా ఆది బ్లౌజ్ నడుము ఎంత అయితే ఉందో అంత పట్టుకొని బ్యాక్ సైడ్ మిడిల్కి తీసుకున్నానండి. నెక్ దగ్గరికి తీసుకొని పైన కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత పైన ఎంతైతే మార్కింగ్ పెట్టామో కింద కూడా అంతే మార్కింగ్ పెట్టుకొని డబ్బా షేప్ డ్రా చేసి ఇందులో నేను గల్లా సరిపోయిందా లేదా అని కొలుస్తున్నాను. పైన ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టుకొని డబ్బా షేప్ డ్రా చేసి చిన్నగా 1/2 ఇంచు తోటి రౌండ్ చేశానండి. ఇక్కడ ఈ విధంగా పట్టుకొని గల్లనైతే కొలుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పట్టుకొని గల్లనైతే కొలుస్తున్నాను. మనం పెట్టిన మార్కింగ్ అయితే కొంచెం నెక్ పెద్దగా అయిందండి. ఇప్పుడు ఈ షోల్డర్ పైన ఉన్న కుట్టు కాడికెళ్ళి ఇట్లా కొంచెం లోపల వైపు నుండి లైన్ డ్రా చేశాను కొద్దిగంతా, ఒక పాయింట్ అంతా. ఇప్పుడు నెక్ అనేది కొంచెం చిన్నగా అవుతుంది. మళ్ళీ నెక్ సైడ్ కూడా మనం కటింగ్లో ఒక పాయింట్ అంతా తక్కువగా డౌన్ డ్రా చేసుకోవాలండి. ఈ నడుము వైపు కూడా ఒక పాయింట్, ఒక పావించ్ అంతా లోపలికి అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల షోల్డర్స్ జారవు, భుజం పైన మనం కుట్టు డౌన్ వస్తుంది కదా, షోల్డర్స్ జారవు. నడుము దగ్గర పావించు క్లాత్ తీసేసాం కదా, నడుము దగ్గర కూడా ఎలాంటి ముడత రాదండి. ఈ విధమైన టిప్స్ పాటించాలి. పెద్ద సైజ్ బ్లౌజులకైతే ఇంకా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే అండి. వాళ్ళకి షోల్డర్స్ జారిపోతుంటాయి. ఈ విధంగా కొన్ని టిప్స్ పాటించడం వల్ల బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉండే, ఇప్పుడు నా వైపు ఓపెన్స్ వచ్చేలాగా అయితే క్లాత్ని అయితే తిప్పుకున్నానండి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇది క్రాస్లో పరుస్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది మన క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, క్రాస్లో పరుస్తున్నాను. అయితే తనకి ఎక్కువ క్రాస్ అవసరం లేదు, నార్మల్గా పెట్టమన్నారు. నేను నార్మల్గా వచ్చేటట్టు అయితే తక్కువ క్రాస్ వచ్చేటట్టు ఈ విధంగా బ్యాక్ పార్ట్ను తక్కువ క్రాస్గా పరుచుకొని పెట్టుకున్నాను. కింద నేను 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డ్ చేశానండి. ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ రౌండ్గా మార్కింగ్ అయితే పెడుతున్నానండి. కంప్లీట్గా రౌండ్ మార్కింగ్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్కులు చిన్నగా ఉంటాయి. చంక సైడు లోతు తీసుకోవాలి. ఉక్కుపట్టి కాజాపట్టి మార్కింగ్ వీటిని మార్పులు చేర్పులు చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను నెక్ మార్కింగ్ పెట్టాలి, చంక రౌండ్ లోతు తీయాలండి. చూడండి ఈ విధంగా నేను మార్కింగ్ పెట్టుకొని
లోత్ అనేది ఈ విధంగా పైదాకా సన్నంగా కలుపుకొని చంక మధ్యలో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా రౌండ్ అయితే తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ కొలుస్తున్నాను ఫ్రెండ్స్, ఫ్రంట్ నెక్. కస్టమర్ నెక్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది, కానీ ఇంతే పెట్టమన్నారు కదా, మెడ దగ్గర పట్టేసినట్టు అవుతుంది, లేదంటే మనం చిన్నగా చేస్తే ఇది కరెక్ట్ ఉన్నదని చెప్పారు వాళ్ళు. నేను నెక్ అయితే ఇంతే పెడుతున్నానండి. మనం ఇట్లా విధంగా కొలుచుకోవచ్చు. ఒకసారి మార్కింగ్ పెట్టిన తర్వాత కూడా మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అని ఇంకొకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఏంటంటే పైపింగ్ ఉంది, మళ్ళీ లోడింగ్ పద్ధతిలో అంటే నెక్కుల తర్వాత సరి చేయడానికి వీలుండదు. ఎందుకంటే ఫస్ట్ మనం పైపింగ్ కుట్టిన తర్వాతనే బ్లౌజ్ కుట్టడం జరుగుతుంది. అందుకే మనం ఒకటికి 2 సార్లు కొలుచుకొని కరెక్ట్గా నెక్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ నెక్ మార్కింగ్ పెట్టిన తర్వాత షేప్ బెల్ట్ మార్కింగ్ అండి. చూడండి, ఈ విధంగా రౌండ్ సరిపోయిందా లేదా అని కొలుచుకోవాలి. ఈ విధంగా కొలుచుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడు సరిపోయింది. మనం దీని తర్వాత ఉక్కు పట్టి పొడవు అనేది మార్కింగ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ఉక్కు పట్టీకి పెట్టుకునేటప్పుడు పైన గల్ల కుట్టడానికి, మధ్యలో ఫిలీట్కి, కింద షేప్ బెల్ట్కు 1 ఇంచ్ క్లాత్ అయితే ఎక్స్ట్రా అవసరం ఉంటుందండి. ఆ మూడుని కలుపుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనము 2 ఇంచుల క్లాత్ వరకు మడుచుకున్నాం కదా, అక్కడి వరకు షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది వచ్చింది. షేప్ బెల్ట్ మార్కింగ్ వచ్చి అక్కడ నేను మార్కింగ్ పెట్టాను కదా, ఆ మార్కింగ్ నుండి మెయిన్ డాట్ పట్టుకొని షోల్డర్ దగ్గర మెయిన్ డాట్ 2 పట్టుకొని మార్కింగ్ పెడితే కింది వరకు వచ్చింది ఫ్రెండ్స్. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ అయితే వస్తుంది. నేను మళ్ళీ ఇంకొకసారి మీకోసమని గల్లను కొలుస్తున్నాను. గల్ల కరెక్ట్ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం మనము. దీని తర్వాత ఉక్కు పట్టి, కాజా పట్టి అండి. దానికోసం ఉక్కు పట్టిని పట్టి కొలుస్తున్నాను. గల్ల కొలుచుకున్నా కూడా ఉక్కు పట్టి సైడ్ నుండి పట్టి కొలవాలి. ఇది మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ షోల్డర్ నుండి మెయిన్ డాట్ వరకు స్ట్రేట్గా పట్టుకొని మార్కింగ్ అయితే పెట్టాను. అక్కడి వరకు వచ్చిందండి. ఇది చంక దగ్గర అండి. చంక దగ్గర ఈ మార్కింగ్ ఒక పైన కింద ఖర్చు మందం పోను, చంక దగ్గర నడుముకి చంకకి అంతే సరిపోయిందండి. చెస్ట్ హెవీగా ఉండేసరికి తనకు అంత డిఫరెన్స్ అయింది చూసారా అండి. ఇక్కడ నార్మల్గా మనకు 2 ఇంచెస్ క్లాత్ మలుపుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ మాత్రం పెరుగుతుంది, కానీ తినకు చూడండి ఎంత 2 ఇంచెస్ వరకు క్లాత్ అయితే పెరిగింది. నెక్ పెద్దగా అయిపోయింది. ఉక్కు పట్టి, కాజా పట్టి లెంత్ అక్కడి వరకు అయితే వచ్చింది. ఈ విధంగా చెస్ట్ ఎక్కువ ఉన్నవారికి ఇవి డిఫరెన్స్ వస్తాయండి. నార్మల్ సైజుకి, పెద్ద సైజుకి, హెవీ చెస్ట్ ఉన్న వారికి డిఫరెన్స్ అయితే ఉంటాయి. మనకు వాళ్ళు ఎప్పుడైతే బ్లౌజ్ ఇచ్చి మాకు ఇంతే, ఇది కరెక్ట్గా ఉంది, ఈ రకంగా కుట్టమని అంటారో మనం ఎక్కడ మార్పులు చేర్పులు చేయకుండా, నాకైతే ఈ కస్టమరు బ్లౌజ్ అంతా కరెక్ట్ ఉంది, షోల్డర్ మాత్రం జారుతుందని చెప్పింది. అందుకు నేను నెక్ దగ్గర లెంత్ మాత్రం తగ్గించాను, వేరెక్కడ మార్చలేదు. ఈ బ్లౌజ్ అంతా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అంతా తీసుకుంటే ఆ సైజులు ఆ విధంగా మార్కింగ్లు వచ్చాయండి. మీరు కూడా 40 సైజ్ బ్లౌజు హెవీ చెస్ట్ అట్లా అనుకున్న వాళ్ళు ఈ విధంగా కటింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 అయిపోయాయి. తను ఇచ్చిన మీటర్ క్లాత్లో ఈ పీస్ మాత్రమే మిగిలిందండి. తను ఈ మీటర్ క్లాత్ కాకుండా ఇంకా కొంచెం పీస్ అయితే వేరే ఇచ్చారు. అది దాంట్లో మనం షేప్ బెల్ట్లు అనేవి తీసుకుందాము. ఇవి హ్యాండ్స్ కూడా చిన్న సైజు హ్యాండ్సేనండి. ఇంత హెవీ సైజు ఉన్న వారికి మనం కటింగ్ చేయాలంటే 1.5 మీటరున్నర వరకు మనం లైనింగ్ అనేది వాళ్ళ దగ్గర తీసుకోవాలి, లేదంటే మన కటింగ్ అస్సలు సరిపోదు. ఇవి హ్యాండ్స్ కోసం అండి. హ్యాండ్స్ను డబుల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ను ఇంకొకసారి డబుల్ ఫోల్డింగ్ మీదకి పరుచుకోవాలి కదా, అయితే నేను ఇక్కడ తక్కువగా పరిచాను చూడండి. ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి మీది క్లాత్ అయితే సమానంగా పరవకుండా పరిచాను. ఈ విధంగా ఎందుకు పరిచానంటే ఫ్రెండ్స్, చంకాలకి చాలా అతుకులు పడుతున్నాయండి. చూడండి, ఇట్లా పరుచుకుంటే కొంచెం ఒక్క సైడ్ మాత్రమే, ఒక చేతికి ఒక సైడ్, 2 సైడ్లు పడకుండా ఒక్క చేతికి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. నేను ఈ విధంగా క్లాత్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా ఈ క్లాత్ సరిపోయిందా లేదా అనేసి చంక అయితే కొలుచుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను. క్లాత్ ఈ విధంగా సాఫ్ట్గా ముడత లేకుండా అనుకొని మళ్ళీ ఒకసారి నేను హ్యాండ్ పొడవు అయితే పట్టి చూపిస్తున్నానండి. చిన్న చేతులే ఉన్నాయి.
హ్యాండ్ పొడవు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. కింద ఖర్చు మందం పట్టుకొని, పైన ఖర్చు మందం పట్టుకొని హ్యాండ్ పొడవు మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది చంక దగ్గర అండి. చంక లోతు కూడా ఎంతుందో అంతే తీశాను. నాకైతే ఇప్పుడు ఇది చంక సరిపోయిందండి. ఒక సైడ్ మాత్రం, ఇంకొక సైడు మనకింత క్లాత్ అనేది జాయింట్ పడుతుందండి. ఇప్పుడు ఈ క్లాత్ కూడా ఎట్లా వేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. మీరు ఇక్కడ పెద్ద సైజు కదా, కన్ఫ్యూజ్ కావద్దండి. మనకు చంక సరిపోయిందా లేదా అని చంకను కొలుచుకున్నాము. కింద 2 ముక్కలు వచ్చేసాయి. వన్ సైడ్ అయితే వచ్చింది, ఇంకొక సైడ్ మాత్రమే మనము దానంతా ఇక్కడ క్లాత్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు అంత అతుకులు పడవు, ఈజీగా కూడా పని తొందరగా అయిపోతుంది. ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసును, కింది పీస్ అంతా మనం కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా ఈ విధంగా తీసేసుకోవాలి. మనం జాయింట్ వేసుకున్న తర్వాత, లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత లోతులు అయితే తీస్తాను. నేను ఇప్పుడు తీయట్లేదండి. నేను మీకు లోతులు చూపించాలంటే మన ఇంతకుముందు ఉన్న కటింగ్ వీడియోలో ఉంది. ఇవి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియోలో లోతులు చూపిస్తానండి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్లాత్ మీటర్ క్లాత్ అయితే అయిపోయింది. ఇది ఇంకొక పీస్ వేరే ఇచ్చారు కస్టమరు. అయితే ఈ పీస్లో నేను షేప్ బెల్టులు తీద్దాం అనుకుంటున్నానండి. దీన్ని డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఇంకోసారి డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇందులో 4 అయితే షేప్ బెల్టులు అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కోసం అని అయితే మార్కింగ్ పెడుతున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మనకు బ్లౌజు ఎంతైతే షేప్ బెల్ట్ ఉందో అంత మార్కింగ్ పెట్టుకొని, చూడండి ఇంత దూరం అయితే వచ్చింది. షేప్ బెల్ట్ అనేది ఇంత లెంత్ ఉంది, పెద్ద సైజు కదా, పెద్దగా అయితే వచ్చేసింది. దీని మార్కింగ్ చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ 12 ఇంచులు అయితే ఉందండి షేప్ బెల్ట్. 2 ఇంచులు ఖర్చుకి, 10 ఇంచులు మెయిన్. 10 ఇంచులు ఒక సైడ్ వస్తే 4 భాగాలు కలిపి 40 ఇంచులండి బ్లౌజ్ అయితే. ఇక్కడ నేను షేప్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తను టాన్లో తెచ్చిచ్చిందండి, సరిపోతుంది తనకు. మెయిన్ క్లాత్ అయితే తక్కువ పడట్లేదు. తను టాన్లో తప్ప అది వేరే సరిపోవు బ్లౌజ్ పీసులు. సారీలలో అస్సలు కుట్టించుకోదు. ఇవి మాత్రమే తెచ్చుకుంటుంది. పెద్ద పన్నా కదా, ఈజీగా సరిపోతుంది. దీన్ని మనం డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని లైనింగ్ అయితే పరుచుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఇది కటింగ్ చేసిన తర్వాత మనము లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేయాలండి. గోల్డ్ దాంతో థ్రెడ్ పైపింగ్ లోడింగ్లో వేయమన్నారు. వేస్తామనేసి అయితే ఒప్పుకున్నాం మనము. నేను దీని కింద థ్రెడ్ పైపింగ్ లోడింగ్ పద్ధతిలో వేసిన దాని లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. మీరు చూడాలనుకున్న వాళ్ళు. అందులో కూడా కొత్తవారు స్టిచ్చింగ్ ఈజీగా చేయగలరు అనే మెథడ్లో నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. మీరు చూడండి. ఒకవేళ ఇంకా క్లియర్గా కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. కానీ మీ ఒపీనియన్ నాకు తెలియదు కదా. మీరు చూసి అర్థమైందా లేదా కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, వచ్చిందా లేదా చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చంకకి మెయిన్ క్లాత్ కదా, చంక దగ్గర మాత్రం అంత అతుకులు పడకుండా కొంచెం తక్కువ పడుతుందండి. మెయిన్ క్లాత్కే చాలా అతుకు వచ్చింది. దీనికి మనం కతుకులు వేసుకోవచ్చు, అవి కుట్లలకు లోపలికి వెళ్ళిపోతాయి, బయటకైతే రావండి. హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు మనం బ్యాక్ తీసాం, హ్యాండ్స్ తీసాం. ఇప్పుడు ఫ్రంట్ షేప్ బెల్టులు మాత్రం రావాలి, వస్తున్నాయండి అవి కూడా. దీనికి ఏం తక్కువ పడట్లేదు. టాన్లా క్లాత్ అయ్యేసరికి చాలా పెద్ద పన్నా వస్తుంది కదా, సరిపోతుంది. దీని మాత్రం హ్యాండ్స్ పెద్దగా ఉండవండి, ఎందుకంటే క్లాత్ దీనికి సరిపోదు కదా. ఈ హ్యాండ్స్ అయితేనే సెట్ అవుతున్నాయి. ఇంతలో ఈ హ్యాండ్స్ అయితే వస్తున్నాయండి. తను ఇంతే పెట్టుకుంటుంది కూడా. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైపింగ్ లోడింగ్ పద్ధతిలో వేసిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు చూసిన వాళ్ళు ఒకసారి దాన్ని కూడా చూడండి. ఆ విధంగా ట్రై చేయండి. నేను బాగా చెప్పానా, నీట్గా మీకు అర్థమైందా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు తీసిన తర్వాత షేప్ బెల్టులు అనేవి కటింగ్ అయితే చేసుకుందాం. అయితే దీనికి ఈ క్లాత్ ఎటు సైడ్ సరిపోతుంది అనేది నేను పరుచుకొని చూస్తున్నాను. మళ్ళీ మనకి ఇంకా షేప్ బెల్టులు కూడా రావాలి కదా, వాటికి కూడా జాయింట్లు పడొద్దని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తిప్పుకొని అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన సైడు జాయింట్లు పడకుండా షేప్ బెల్టులు కూడా వచ్చాయండి. చూడండి, షేప్ బెల్టులు కటింగ్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీని తర్వాత పార్ట్ 2 కింద స్టిచ్చింగ్ వీడియో పెడతానండి, 40 సైజ్ది. దానికి కూడా మనం ఏ విధంగా చేంజెస్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి, కస్టమర్కు బ్లౌజు పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనేది నేను మీకు అర్థమయ్యేలా చెప్తానండి.
చూడండి నేను షేప్ బెల్టులు కూడా రెండిటికి 2 తీస్తున్నాను దీంట్లో. ఇక్కడ దీనికి సరిపోయింది క్లాత్ అయితే. లైనింగ్ మాత్రం ఇంకా కొంచెం ఒక పావు మీటర్ అంత ముక్క అయితే వేరే ఇచ్చారు. లైనింగ్ తక్కువ పడ్డది కానీ మెయిన్ క్లాత్ అయితే సరిపోయిందండి. ఏ సైజ్ వారికి ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. మన ఛానల్లో చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల బ్లౌజ్ కటింగ్స్ వీడియోలు ఉన్నాయి, స్టిచ్చింగ్ వీడియోలు ఉన్నాయి, హ్యాండ్స్ డిజైన్స్, ఫ్రాక్లు, బేబీ ఫ్రాక్లు, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బటర్ఫ్లై ఫ్రాక్ డిజైన్ కూడా మన ఛానల్లో ఉందండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.